దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మార్చి 6 మీనరాశి వారికి మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక పెద్ద శుభవార్త వింటారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 6 తారీఖున మీనరాశి వారికి సంబంధించి మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక పెద్ద శుభవార్తని వినబోతున్నారు. ఇక ఏ విధమైన శుభవార్తని ఈ రాశి వారు వినబోతున్నారో, అలాగే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయో, వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. మీనరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే చూపరులకు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరి రూపం, వ్యక్తిత్వం, మాట తీరు ఇతరులను ఆకర్షింపచేస్తుంది. ఎదుటి వారితో మాట్లాడే తీరు చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్కులు. ఎదుటివారు చెప్పే మాటని వినటమే తప్ప వీరి నోట నుండి మాట బయటపడ్డమంటే చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఎక్కువగా ఈ రాశి వారు ప్రేమ జీవిత భాగస్వామి పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉంటారు. ప్రేమ జీవిత భాగస్వామి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి త్యాగానికైనా ఈ రాశివారు సిద్ధపడతారు. బంధుమిత్రుల్లో ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. ఈ రాశివారు ప్రత్యేకమైన వస్త్రాలంకరణ కలిగి ఉంటారు. ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. వీరి రూపానికి తగినట్లుగానే వీరి మాట తీరు, వీరి గుణగణాలు కూడా అందంగా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు తల్లిదండ్రుల పట్ల అమితమైన ప్రేమాభిమానాలను కురిపిస్తారు. అలాగే తోబుట్టువులతో ఎక్కువగా స్నేహంగా ఉంటారు. ఇక ఈ రాశివారు స్నేహితులకి తక్కువగా ఉంటారు. ఈ రాశివారికి ఉండేటటువంటి స్నేహితులు ప్రత్యేకమైన వారిగా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారిని ఎంచుకుంటూ ఉంటారు. వీరి యొక్క స్నేహితుల ఎంపిక కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. వీరు చేసే ఆలోచన తీరు కూడా చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి 2025 మార్చి 6 తేదీన మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక పెద్ద శుభవార్త అందబోతుంది. ఈ రాశి వారు మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక పెద్ద శుభవార్తని వింటారు. ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి గాని, స్నేహితుల నుండి గాని, బంధుమిత్రుల నుండి గాని ఒక శుభవార్తని వింటారు. దీనికి సంబంధించి వీరైతే కనుక చాలా సంతోషపడతారు. ఈ విషయాన్ని కుటుంబ జీవితంలో ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకుంటారు. అలాగే వీరికి వచ్చినటువంటి ఈ పరిస్థితిని స్నేహితులతో కూడా చర్చిస్తారు. దీనికి సంబంధించి వీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీనరాశి వారు ఈ శుభవార్తని చాలా పట్టరాని ఆనందంతో అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక ఉద్యోగం కోసం వీరైతే ప్రయత్నించి, ఎగ్జామ్స్ కోసం ప్రయత్నించి, అలాగే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక దానికి సంబంధించిన శుభవార్తని వీరైతే వినబోతున్నారు. ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి ఒక కోరిక అయితే తీరబోతుంది. అటువంటి శుభవార్తని వీరైతే కనుక వినబోతున్నారు. దానితో వీరైతే ఇప్పటి వరకు జరగవు అనుకున్న వీరి యొక్క జీవితంలోని సంతోష సమయాలు మొదలయ్యాయని ఇక మీదట వీరైతే కనుక సంతోషంతో ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో నిండిపోతారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఇది ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పేరు ప్రఖ్యాతులను గడించే విధంగా ఈ రాశి వారి జీవితం మారబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారంలో లావాదేవీల నిమిత్తం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, కోర్టు సమస్యల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు, వీరికైతే అనుకూలమైన సమయంగా నడుస్తుంది. మీ పట్ల విజయం కలుగుతుంది. శత్రువులపైన మీకు విజయం కలుగుతుంది. ఇక మీరైతే కనుక ఎవరైతే మీ యొక్క అభివృద్ధిని చూడలేక కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టారో వారిప్పుడు తలదించుకొని మీ యొక్క అభివృద్ధిని చూడబోయే పరిస్థితులు కలుగుతున్నాయి. దానికి సంబంధించి మీరు చాలా గర్వపడుతూ ఉంటారు. ఇటువంటి సంతోషకరమైన సమయాల్ని మీ జీవితంలోకి ఇప్పుడు వచ్చాయనే చెప్పుకోవాలి. ఇటువంటి గొప్ప పరిస్థితులు మీకు కలగటానికి ఆ భగవంతుడి అనుగ్రహం మీకు ఎప్పుడు కూడా ఉండటానికి మీ యొక్క మంచి మనసు, మీకున్నటువంటి దాన గుణం, మీకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలే కారణమని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు వీలైనంతగా శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. అలాగే గోమాతను సేవించడం ద్వారా సకల దేవతలకు ఆరాధించినంతటి పుణ్యఫలం కలుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే శివారాధన మేలుకరమైన ఫలితాలను కలిగిస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించడం ద్వారా ప్రత్యేకమైన ఫలితాలు
ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.